నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి 6 మాసాల్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. 2019లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నాటికి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు మాజీ సీఎం జగన్. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలు సహా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వాలంటీర్ల వ్యవహారం స్థిరపడిపోయింది. ఇది ప్రజలకు చాలా శ్రమను తగ్గించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్షేమ పథకాలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, గడప గడపకు వాళ్ళు ఆత్మీయ బంధువులు, వాలంటీర్లు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరం ఉన్నా వారు వాలంటీర్లకే ఫోన్లు చేసేవారు, వారికే చెప్పుకునేవారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ రాజకీయ దుమారం కావడంతో పాటు ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి 4 మాసాలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇక మరోవైపు వారిని కొనసాగిస్తారో లేదో కూడా సందేహంగానే మారింది. సంక్షేమ పథకాలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, గడప గడపకు వాళ్ళు ఆత్మీయ బంధువులు, వాలంటీర్లు. ఇవన్నీ ఇలా ఉంటే గత 4 మాసాలుగా వాలంటీర్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడంతో వాలంటీర్ల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వాలంటీర్లను ఓన్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మనం తీసుకువచ్చిన వ్యవస్థను మనమే కాపాడుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే వారికి వచ్చే నెల నుంచి పార్టీ తరపున 5,000 రూపాయలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో సర్కారు తరపున ఎలా అయితే వాలంటీర్లు పనిచేశారు, ఇప్పుడు వైసీపీ తరపున పనిచేసేలా వారిని మలిచే ఆలోచన ఉందని సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా తెలిపారు. మాజీ సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో మనము చూద్దాం. సంక్షేమ పథకాలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, గడప గడపకు వాళ్ళు ఆత్మీయ బంధువులు, వాలంటీర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.